హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త టిప్‌తో మీ ముందుకు వచ్చాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు అర్థమవుతుంది. నా దృష్టిలో మనీ ఎర్నింగ్ చేయడానికంటే, మనీ సేవింగ్ చేయాలంటే చాలామందికి చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనీ ఎర్న్ చేయాలన్నా కష్టపడాలి. మనీ సేవ్ చేయాలన్నా కష్టపడాలి. ఏది కూడా కష్టపడంది ఊరికే అయితే ఏది రాదండి. కొంతమంది అనుకోవచ్చు, మనీని ఎర్నింగ్ చేయడం చాలా కష్టము. అదే ఖర్చు పెట్టాలంటే ఈజీగా ఖర్చు పెట్టేయొచ్చు అనేసి. సేవింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు చాలా ప్లాన్‌గా ప్రతీదీ నోట్ చేసుకొని ఆచితూచి ఖర్చు పెడితేనే మనం సేవింగ్ అనేది చేయగలం. అలా కాకుండా మన చేతిలో ఎంత సాలరీ వస్తే అది మనము ఖర్చు పెట్టాలి అంటే నిజంగానే చాలా ఈజీగా ఖర్చు పెట్టుకోవచ్చు. మనం ఏదన్నా జాబ్ చేసేటప్పుడు సాలరీ వచ్చినప్పుడు ఆ సంతోషం చెప్పలేము. కానీ అది ఎన్నో నిమిషాలు కూడా ఉండదు. ఇలా వస్తుంది, అలా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సో, అటువంటి కష్టాలు లేకుండా ఉన్నంతలోనే మనము ప్లాన్డ్‌గా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సాలరీ 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000, 30,000 ఇలా ఎంత సాలరీ అయినా సరే మనము ఒక ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇదనే కాదు, ఇప్పుడు మనము ఇల్లు కట్టేటప్పుడు కూడా ఒక ప్లాన్ అనేది చేసుకుంటాము. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా టూరిస్ట్ ప్లేసెస్‌కి వెళ్ళడానికి కూడా మనం ఒక ప్లాన్ అనేది చేసుకుంటాము. అలాగే మనము మనీ ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఒక ప్లాన్ అనేది అవసరం. ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటే అది కంపల్సరీగా సక్సెస్ అవుతది. అది ఇల్లైనా సరే, జాబ్ అయినా సరే, వర్క్ అయినా సరే, ఏదైనా. నేను 5,000 నుంచి ఎన్ని లాక్స్ అయినా 10,00,000, 20,00,000, 50,00,000 అట్లా అన్‌లిమిటెడ్ సాలరీ వరకు అండి చెప్తున్నాను. 5,000 సాలరీ వచ్చేవాళ్ళు, వాళ్ళకి తప్పదు అంటే ఇంకా వాళ్ళకి ఏ సోర్సు లేదు అంటే ఇంకా ఉండేదే చేసుకోవాలి. లేదు, ఇంకా ఏదన్నా చేయగలము మేము అనుకున్న వాళ్ళు మాత్రము ఇన్కమ్ సోర్స్ పెంచుకుంటే మంచిది. 5 కానీ 10,000 ఎర్న్ చేసేవాళ్ళు, 20,000 ఎర్న్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఈ జనరేషన్‌లో అస్సలు అవి దేనికి సరిపోవు. మన సాలరీ వచ్చి ఒక 100% అనుకుంటే అందులో మనము 20% సేవింగ్స్‌కి తీసుకోవాలి. 5,000 సాలరీ అంటే 5,000 ఇంటూ మీరు 20/100 ఇక్కడ నేను వేశాను కదా, అలా వేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా. ఎవరికన్నా తెలియకపోతే వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి, నేను చెప్తాను. లేకపోతే మన ఫోన్‌లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి అయినా మీరు ఈ విధంగా మీరు అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే పర్సంటేజెస్ మాత్రం ప్రతి దానికి ఇలాగే ఉంటుంది. అమౌంట్ డిఫరెంట్‌గా ఉంటుంది ఒక్కొక్క అమౌంట్‌కి. ఇప్పుడు 5,000 సాలరీ వచ్చే వాళ్ళకి డిఫరెంట్ సేవింగ్ అనేది వస్తుంది. 10%, 10,000 వచ్చే వాళ్ళకి డిఫరెంట్ సేవింగ్. ఇలా ఈ విధంగా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి నేను డీటెయిల్డ్‌గా క్యాలిక్యులేట్ చేసి చెప్పట్లేదు. పర్సంటేజ్ ప్రకారం చెప్తున్నాను. ఫస్ట్ మన సాలరీ రాగానే మనం చేయాల్సిన పని సేవింగ్స్‌కి తీయాలి. మీరు సాలరీ మొత్తం ఎక్కడికక్కడ ఖర్చు పెట్టేసి తర్వాత సేవింగ్ తీయాలి అంటే ఏం మిగలదు కూడా. సో, సాలరీ రాగానే ఒక 20%, ఒక 5,000 సాలరీ వచ్చేవాళ్ళు అందులో 20% అంటే ఒక 1,000 ఫస్ట్ మీరు సేవింగ్స్‌కి తీసుకోవాలి. 1,000 తీస్తే 4,000లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు 5,000 వచ్చేవాళ్ళు వాళ్ళ బడ్జెట్‌కి తగినట్టే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. హౌస్ రెంట్ కానీ ఒక 800లో అలా ఉంటది వాళ్ళ హౌస్ రెంట్. ఒక 1000లో వాళ్ళ గ్రాసరీ, అలా వాళ్ళ బడ్జెట్‌కి తగినట్టుగానే వాళ్ళ ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు 10,000 సాలరీ వచ్చే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్‌కి తగిన ఖర్చులు ఉంటాయి. సో, ఈ విధంగా ఒకవేళ 1000 చేయని వాళ్ళు ఒక 500 అందులో ఒక హాఫ్ చేయండి, అదైనా సేవింగే కదా. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ అమౌంట్ అయితే సేవ్ చేస్తాం. అది కూడా చాలా సులభంగా. తర్వాత
మిగతా 30% వచ్చి వాంట్స్ అంటే కోరికలు. అంటే మనము ఎంజాయ్‌మెంట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఈ బిజీ లైఫ్‌లో రోజు జాబ్ చేయడము, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇదంతా బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది. ఏమైనా తినాలనిపిస్తుంది. రెస్టారెంట్స్ కానీ, మూవీస్ కానీ అటువంటి వాటికి ఒక 30% పెట్టుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మనం వాంట్స్ ఇంకా కొంచెం ఒక 10% తగ్గించుకున్న ఆ 10% మనము సేవింగ్స్‌లో యాడ్ చేసి 30% సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. మనము ఎంత తక్కువ సంపాదిస్తే మనం సేవింగ్ చేస్తే మన దగ్గర డబ్బు వస్తుంది. మనం ఈ విధంగా ప్లాన్ లేకపోతే ఇంకా అప్పులు పాలవుతాము. తర్వాత ఇంకొక 50% వచ్చి అవసరాలు. అంటే మ్యాండేటరీ అని ఉంటాయి కదా! లైక్ రెంట్ కానీ, కరెంట్ బిల్, మిల్క్, రోజువారీ ఖర్చులు, వాటర్ బిల్ అంట, రీచార్జెస్ ఇలా ఈ విధంగా వీటికి మనము 50% అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఫస్ట్ మనం సేవింగ్స్‌కే తీసేస్తాం కాబట్టి, మనం మళ్ళీ ఉన్న అమౌంట్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎందులో ఏది తగ్గించుకోవాలో, ఎందులో మనం అడ్జస్ట్ చేసుకోగలము అనేది. ఇప్పుడు 20% సేవింగ్స్ అంటే ఎలా చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ లాగా కానీ, ఇన్సూరెన్స్ కానీ, పాలిసీస్ అలా చాలా ఉన్నాయి కదా సేవింగ్స్ చేసేవి. ఆ విధంగా మనం బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే దానికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి అమౌంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. పోస్ట్ ఆఫీస్‌లలో కానీ ఇలా ఏదో ఒక రూపంలో మాత్రం మనము మనీని సేవింగ్ చేసుకోవాలి. అలా అని మన ఇంట్లో పెట్టుకొని ఒక పర్స్‌లో కానీ, ఒక బాక్స్‌లో కానీ పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనకి ఎమర్జెన్సీ ఖర్చు వచ్చిందనుకోండి, మళ్ళీ తీసి ఖర్చు పెట్టేస్తాము. అదే బ్యాంక్‌లో వేసుకుంటే మనం తీయలేము. ప్లస్ దానికి వడ్డీ యాడ్ అవుతుంది. అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఈ విధంగా సేవింగ్ చేసేది గొప్ప కాదు. దాన్ని కాపాడుకోవడం అనేది ఇంకా పెద్ద విషయము. సో, ఈ విధంగా చేసుకుంటే మనకి అమౌంట్ అనేది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. నెక్స్ట్ 30% వాంట్స్ అంటే లైక్ ఎంజాయ్‌మెంట్ కోసం ట్రిప్స్, రెస్టారెంట్స్, మూవీస్ ఇలా వెళ్తూ ఉంటాం కదా! వాటికి ఒక 30%. అలాంటి కోరికలు ఎంజాయ్‌మెంట్ ఎక్కువ లేని వాళ్ళకి ఇది కూడా మీకు సేవింగ్‌లో బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ 50% వచ్చి అవసరాలు, నీడ్స్ అంటే రెంట్ ఆల్రెడీ చెప్పాను కదా! మ్యాండేటరీ అనేవి గ్రాసరీ కానీ ఇటువంటి వాటికి మనం ఒక 50% పెట్టుకోవాలి. అది మీరు ఎంత సాలరీ అయినా రండి. ఒకవేళ ఒక 10,000 సాలరీ వచ్చిన వాళ్ళనుకోండి, ఒక 20% సేవింగ్స్ అంటే 10,000 ఇంటూ 20/100 వేసుకుంటే ఒక 2,000 మీరు సేవింగ్ అనేది తీసుకోవాలి. మిగతా 8,000 నుంచి మీరు 30% వాంట్స్‌కి పెట్టుకోండి. 50% నీడ్స్‌కి అవసరాలకు పెట్టుకోండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఎంత సాలరీ వచ్చినా ఒక 50,000, 60,000, ఒక 40,000 ప్లస్ సాలరీ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు 50% వచ్చి సేవింగ్స్‌కి పెట్టుకోవాలి. 30% నీడ్స్‌కి పెట్టుకోవాలి. 20% వాంట్స్‌కి పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి సేవింగ్ చేసుకునే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సాలరీ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. ఎక్కువ సాలరీ వచ్చేవాళ్ళు సేవ్ చేయడం చాలా ఈజీ. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళుంటే ఈ విధంగా పాటిస్తే మాత్రం వాళ్ళు ఇంకా ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. తక్కువ సాలరీ వచ్చేవాళ్ళు కంపల్సరీ ఈ రూల్ అయితే పాటిస్తే చాలా ఈజీగా మన దగ్గర డబ్బు ఎప్పటికీ ఉంటుంది. మళ్ళీ 1వ తేదీ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. సాలరీ నిదానంగా వచ్చినా మనం వెయిట్ చేయగలము. దానికోసం అప్పులు చేసి వాటికి ఇంట్రెస్ట్లు పెరిగి అవి కట్టలేక అప్పుల పాలయ్యే బదులు మనం ముందుగానే ఉన్నంతలో పొదుపు చేసుకుంటే అది ఎప్పుడు మనకి శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా ఎంత సాలరీ వచ్చినా
20, 30, 50 ఈ విధంగా పర్సంటేజ్ ప్రకారం మనము ప్లాన్ చేసుకుంటే మనీ ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళు మాత్రం 50% సేవింగ్స్ పెట్టుకోవాలి. అలా అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ మనీ సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో, ఒకవేళ పర్సంటేజెస్ ప్రకారం తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను ప్రతిదానికి ఎంత అనేది మీకు చెప్తాను. తెలిసే ఉంటుంది అనేసి నేను డీటెయిల్డ్గా చెప్పట్లేదు. ఓన్లీ పర్సంటేజెస్ ముఖ్యము. ఛానల్ని వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. మీరు చూస్తున్నారు, ఎలా ఉంది ఏంటిది అని నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. అయ్యో, నా వీడియోని ఇంతమంది చూస్తున్నారు, వీళ్ళ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి, నేను ఇంకా మంచి మంచి టిప్స్ చెప్పాలి అని నాకు కుతూహలంగా ఉంటుంది, ఒక ప్రోత్సాహం లాగా ఉంటుంది. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.